ఇక ఎన్డీఏ నేతలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను సన్మానించారు. ప్రధాని మోదీ సైతం రాధాకృష్ణను సన్మానించారు. రేపు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై ఎన్డీఏ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎన్డీఏ పక్షాలకు కోరామన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, రవి, దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి పార్లమెంటరీకి సంబంధించినటువంటి బీజేపీ పార్లమెంటరీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంగా అంటే ఉపరాష్ట్రపతి పేరు ప్రకటించినటువంటి సిపి రాధాకృష్ణన్ను ఈ సమావేశానికి రావడము ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ సన్మానించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. పార్లమెంటరీ ఇక్కడ బాలయోగి ఆడిటోరియంలో జరిగినటువంటి ఏదైతే సమావేశంలో చాలా కీలకంగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే అంటే ఉప ఎన్నిక జరిగేటటువంటి సెప్టెంబర్ 9కి నామినేషన్ 21వ తేదీన చివరి తేదీ కావడము, ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించినది ఏకగ్రీవంగా మద్దతు తెలపాలి, అందరు ఎంపీలు మద్దతు తెలపాలి అంటూ కోరుతూ, మరొక వైపు ఏదైతే ప్రతిపక్షాలకు కూడా ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కొరకు సహకరించాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో కోరడమైనది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సిపి రాధాకృష్ణన్కు పుష్పగుచ్చమిచ్చి సన్మానించినటువంటి సందర్భము, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఇక్కడ చెప్పడము, తర్వాత ఏదైతే సమావేశంలో అంటే కూటమిలో భాగంగా అందరి ఎంపీలు కూడా ఈ సమావేశానికి ఉదయం 9:30 నుంచి ప్రారంభమైనటువంటిది. అందరికీ కూడా ఈ సమావేశంలో ఏదైతే ఉప ఎన్నిక సందర్భంగా కూడా అందరు ఎంపీలందరూ కూడా సహకరించాలి అంటూ కూడా ప్రత్యేకంగా కోరడమైనది. ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగిందంటూ కూడా కిరణ్ రిజిజు జరిగినటువంటి ఏదైతే బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పినటువంటి సందర్భం. మొత్తం మీద మాత్రం ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి అందరు ఎంపీలందరూ కూడా సహకరిస్తామని చెప్పడము, తర్వాత ఈ సమావేశంలో మరొక కీలక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలతో చర్చించేటటువంటి బాధ్యతను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఇవ్వడం జరిగింది. చర్చలు జరుగుతున్నాయి, ఇక్కడ సానుకూలంగా ప్రతిపక్షాల నుంచి స్పందన వస్తుందనేసి వెయిట్ చేస్తున్నాము అంటూ కూడా కిరణ్ రిజిజు చెప్పినటువంటి సందర్భం. దీనిపై కూడా ప్రతిపక్షాలు, మరొక వైపు ఇండియా కూటమి కూడా ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఒక బిగ్ అప్డేట్ మాత్రం వస్తుందని చెప్పవచ్చు. ఏ విధంగా ఉపరాష్ట్రపతి పదవి ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందా, లేకపోతే డి అంటే డి 2022లో జరిగినటువంటి ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అదే విధంగా ఈసారి కూడా జరగబోతుందా, వెయిట్ చేయాలి రవి. రైట్, థ్యాంక్ యూ కళ.